హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి మిస్టరీస్ ఆఫ్ వైకింగ్స్. అసలు ఎవరు ఈ వైకింగ్స్? వైకింగ్స్ అనేవాళ్ళు స్కాండినేవియా అనే ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఈ ప్రాంతం నార్థన్ యూరప్ సీ దగ్గర ఉంది. కానీ ఇప్పుడు స్కాండినేవియాని డెన్మార్క్ లేదా నార్వే అని పిలువబడుతుంది. ఈ ప్రాంతానికి బలమైన చరిత్ర అలాగే వింత ఆచారాలు పాటించే మనుషులు ఉన్నారు. వాళ్ళే ఈ వైకింగ్స్. ఈ కథ 8th నుంచి 11th సెంచరీలో జరిగిన నిజమైన కథ. అలాగే వీళ్ళ భాష ఇంకా మతం వచ్చేసరికి ఓల్డ్ నార్స్గా పిలువబడుతుంది. అయితే ఇప్పుడు అది క్రిస్టియన్గా మారిపోయింది. వీళ్ళు థార్ ఇంకా ఓడిన్ని పూజించి నమ్ముకుని ఉండేవాళ్ళు. వీళ్ళు ఎంతో పదునైన కత్తిలు ఇంకా బలమైన షీల్డ్స్తో ఎదుర్కొని యుద్ధం చేసేవాళ్ళు. వీళ్ళు భయంకరమైన మెడిటేరియన్ సముద్రంలో కూడా ప్రాణాలకు తెగించి ప్రయాణించేవాళ్ళు. వీళ్ళ జీవితాల్ని మలుపు తిరిగేసిన వ్యక్తి రాగ్నర్ లాడ్బ్రోక్. రాగ్నర్ లాడ్బ్రోక్ ఇతను ఒక సాధారణమైన ఫార్మర్. ఇతనికి 5 కుమారులు ఇంకా ఒక అమ్మాయి కూడా ఉంది. ఇతను ఒక గొప్ప యుద్ధ వీరుడు. ఇతను తన ప్రజల బాగు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి వెస్టర్న్ ల్యాండ్స్కి ఒక ఓడలో వెళ్ళాడు అతని సైన్యంతో. ఇందులో గొప్ప ఏంటి అంటారా? ఇంతవరకు ఎవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. అక్కడ వాళ్ళలాంటి ప్రాంతం ఇంకొకటి ఉందని కూడా ఎవరికి తెలియదు. అయితే వీళ్ళు ప్రయాణించే సమయంలో ఒక ప్రాంతం కనిపించింది. ఆ ప్రాంతమే ఇంగ్లాండ్. అక్కడ ఆ ప్రాంతాన్ని దాడి చేసి ఓడించాడు రాగ్నర్ లాడ్బ్రోక్. ఆ రాజ్యం తర్వాత చుట్టూ ఉన్న రాజ్యాలని కూడా ఓడించాడు. అక్కడి నుంచి రాగ్నర్ లాడ్బ్రోక్కి తిరుగులేని విజయం అలాగే పేరు ప్రతిష్టలు కూడా వచ్చింది. అతను ఇంగ్లాండ్తో పాటు ప్యారిస్, బ్రిటన్, ఐర్లాండ్, జర్మనీ లాంటి ప్రాంతాలను కూడా ఓడించాడు. అక్కడున్న బంగారాన్ని తన సొంత ప్రాంతాలకి తీసుకెళ్ళి తన ప్రజలకు ఇచ్చేవాడు. అయితే ఈ వైకింగ్స్ మెల్లిమెల్లిగా సాక్సన్స్ అని పిలువబడే క్రిస్టియన్ చేత అంతరించిపోయారు. అలాగే వాతావరణం వల్ల సముద్ర తీరాలను పెరగడంతో అంతరించిపోయారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.